అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. కొండ మీద ఉంది. దాదాపుగా 350-400 మెట్లు ఉన్నాయన్నారు. కొండరాళ్ళతో నిర్మించిన మెట్లు. అంత స్పీడ్ లో కేవలం దత్త అన్న మాట ఒక్కటే కనిపించింది. వెంటనే కారాప్ అని చెప్పి వెనక్కి నడుచుకుంటూ చూస్తే పూజా సామాన్లు తీసుకొచ్చే ప్రక్రియ. ఇంత హైట్ లోకి వేరే మార్గం లేదు. ఇది కొల్హాపూర్ కి బెల్గాం కి మధ్యలో ఒక కొండ మీద ఉంది. ఇవాళ మాత్రం కేవలం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం చేత మాత్రమే మనం ఈ కొండ మీద ఉన్నటువంటి దత్త దర్శనం చేస్తున్నాం. ఓయ్, మెట్లు ఇక్కడ దాకానే ఉన్నాయి. మేము వండర్ అయిన విషయం ఏంటంటే ఈ కొండ ఏమిటి అని అంటే దత్తాత్రేయుల వారు తపోభూమి. హనుమంతుల వారు సంజీవిని పర్వతం తీసుకెళ్తుంటే ఒక ముక్క చిన్నది ఇక్కడ పడింది. గర్భాత్రానికి ఏదో దాన్ని చంపారు, వండే మొదలు. ఒక అతను వెళ్ళి ఏం చేశాడంటే ఒక చెట్టు కొమ్మ విరిచి తీసుకొచ్చి దాన్ని కలిపాడు. ఆ కలిపిన మరుక్షణం అది సంజీవిని మొక్క కావచ్చు, అది ప్రాణంతో లేచి వచ్చి పరిగెత్తడం మొదలు పెట్టింది. వీళ్ళు వండర్ అయ్యారు. కానీ ఆ రోజు రూఢి అయ్యింది ఈ విషయం. ఇవాళ కేవలం దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం చేత మాత్రమే ఇక్కడ దాకా రాగలిగాం. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు మనం ఇక్కడికి. సడన్ గా ఇక్కడ బోర్డు కనిపించింది. బోర్డు కనిపించగానే కారు రివర్స్ తీసుకొని ఈ మార్గంలో వెళ్తున్నాం. డోంగర్ వేరు, ఈ డోంగర్ వేరు. మీరు మల్లికార్జున స్వామి మందిరం డోంగర్ అంటే హిందీలో ఏమీ లేదు, ఒక చిన్న గుట్ట. ఓకే, ఆ మల్లికార్జున స్వామి డోంగర్ కి వెళ్తే ఆ రూటు అక్కడి నుంచి తీసుకోవాలి. ఇది దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వెళ్లే రూటు. మీరు ఈ రూట్ లో వెళ్ళాలి. శ్రీ దత్త దేవస్థానం అంటే ఆడి చూసారా, కొండ మీద ఉంది. దాదాపుగా 350-400 మెట్లు ఉన్నాయన్నారు. కొండరాళ్ళతో నిర్మించిన మెట్లు. ఇప్పుడే తిన్నాం కాబట్టి కాస్త నిదానంగా ఎక్కాలి. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే అయింది. అనుకోకుండా దర్శనం అవుతుంది ఇవాళ. ఇవాళ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం చూడండి. అనుకోకుండా అంటే కొల్హాపూర్లో మహాలక్ష్మి మాత దర్శనం చేసి, దత్తభిక్షాలింగ దర్శనం చేసి బయలుదేరి ఇప్పుడే ఒక అరగంట అయింది. సడన్గా ఓ ఫ్లైఓవర్ కింద డైవర్షన్ ఇస్తే డైవర్షన్లోకి వచ్చినందుకు ఈ క్షేత్రం కనబడుతుంది. లేకపోతే ఈ క్షేత్ర దర్శనం అయ్యేది కాదు. 400 మెట్లున్నాయి. కానీ దత్తుడు అనుగ్రహించి సడన్గా చూపు లోపల ఎక్కడో ఉన్న బోర్డు మీద, రోడ్డుకు చాలా దూరంగా ఉన్న బోర్డు మీద చూపు పడింది. ఆ చూపు పడ్డమే మనల్ని ఈ కొండ మెట్లు ఎక్కిస్తోంది. లేకపోతే ఈ దత్తక్షేత్రం గురించి మన లిస్టులో లేదు. ఈ దత్తక్షేత్రం టు బి వెరీ ఫ్రాంక్, అంటే కర్ణాటక ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఏమన్నా మన క్షేత్రాలు దర్శనం చేసేటప్పుడు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరికి ఇక్కడికి వస్తే చెప్పలేను. కానీ ఇవాళ మాత్రం కేవలం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం చేత మాత్రమే మనం ఈ కొండ మీద ఉన్నటువంటి దత్త దర్శనం చేస్తున్నాం. బెల్గావి జిల్లా, కర్ణాటక రాష్ట్రం. గూగుల్ లొకేషన్ దయచేసి అడగద్దు, ఇక్కడ సిగ్నల్స్ లేవు. ఓకే, లొకేషన్ పిన్ డ్రాప్ చేయడానికి. అయినా మా అనుభవం ఏం చెప్తుందంటే గూగుల్ మ్యాప్ లొకేషన్స్ ఆ పిన్ మనం డ్రాప్ చేసిన అది ఒకసారి గూగుల్ మ్యాప్స్ యాప్ అప్డేట్ అయిన తర్వాత పొరపాటున కూడా ఇంకా అది పనిచేయదు. అంటే అవన్నీ స్టాటిక్ లింక్స్, డైనమిక్ లింక్స్ కావు. మెట్లు ఎక్కుతున్నా కొద్దీ చలి పెరిగిపోతుంది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 అయింది. ఎవరన్నా నమ్ముతారా? చూడండి ఎలా ఉందో క్లైమేట్. వ్యూ మటుకు సూపర్గా ఉంది. గురుదేవ దత్తాత్రేయ స్వామివారు పిలిచారు. తర్వాత ఒక విషయం మీ అందరితోటి పంచుకోవాలి. అవి తిరిగ్గా చెప్తా. దత్తాత్రేయుల వారి విషయమై కొన్ని ఈ ట్రిప్లో మహత్తరమైన విషయాలు తెలిసినాయి.
దానికి ఒక వీడియో చేసుకోవాలి మనందరం. చుట్టుపక్కల ఫీలింగ్ చూస్తే అలాగే ఉంది. మా వాడికి గిర్నార్ ఫీలింగ్ వస్తుంది. గురుదేవ దత్త. గురుచరిత్ర పారాయణ అవుతోంది 10వ అధ్యాయం. ఆల్రెడీ 200 పైన మెట్లెక్కి వచ్చాం. ఆ దూరంగా కనిపిస్తుంది ఆలయం. ఇంకొక 200 మెట్లు ఉంటాయి. మెల్లగా వెళ్దాం. దత్తాత్రేయుల వారు అనుగ్రహించి ఇస్తున్న దర్శనం ఇది. మనంతకు మనం అనుకుంటే వచ్చేది కాదు. 60 స్పీడ్లో వెళ్ళిపోతున్న కారులో నుంచి సడన్ గా దత్త అని కనిపించింది. వెంటనే కారు ఆపి ఒక్క నిమిషం ఉండండి నేను చూసి వస్తానని రావడం జరిగింది. ఓయ్, మెట్లు ఇక్కడ దాకానే ఉన్నాయి. ఇక్కడి నుంచి దాదాపు ఒక 200 మీటర్లు అడవి మార్గమే. దర్శన్ మార్గ రాశారుగా. శ్రీ గురు దత్తానుగ్రహంతో వచ్చేసాం. దత్త చరిత్ర, శ్రీ గురు చరిత్ర పారాయణ అవుతుంది. 10వ అధ్యాయం. దీని సహాయంతో పూజా సామాన్లు కింది నుంచి పైకి, పై నుంచి కిందికి అక్కడ ఎల్లో కలర్లో వెళ్తుంది చూడండి. ఈ తాడు దీంతో తీసుకొచ్చి తీసుకుపోతున్నారు. పూజా సామాన్లు తీసుకొచ్చే ప్రక్రియ. ఇంత హైట్ లోకి వేరే మార్గం లేదు. बोलतो ना पुढे गायत्री मंत्र कुमाराची होता. भिक्षा घेऊन आली माता. भीती झाली तयार झाली पहिली भिक्षा घेऊन करी. बाळ रुबेद म्हणून विचारे आचार जन्मे वर्तत असे पहिली भिक्षा येणे परी. अग्निमळे पुरोहित ब्रह्मचारी. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇవాళ ఇది ఆడి అనే క్షేత్రం. ఇది కొల్హాపూర్కి బెల్గాంకి మధ్యలో ఒక కొండ మీద ఉంది. అనుకోకుండా ఇక్కడ ఒక బోర్డు కనబడితే 3 కిలోమీటర్ల అవతల ఇక్కడ ఏదో దత్తక్షేత్రం ఉంది చూద్దామని వస్తే మేము వండర్ అయిన విషయం ఏంటంటే ఈ కొండ ఏమిటి అని అంటే దత్తాత్రేయుల వారి తపోభూమి. రెండవది, త్రేతాయుగంలో హనుమంతుల వారు సంజీవిని పర్వతం తీసుకెళ్తుంటే ఒక ముక్క చిన్నది ఇక్కడ పడింది. ఈ విషయం ఇక్కడున్న పురాణంలో రాసి ఉంది. కానీ దాని ప్రూఫ్ ఎప్పుడు దొరికిందంటే ఒక 30 ఏళ్ల క్రితం ఇక్కడ కొంతమంది గొల్లవాళ్ళు ఒక కుందేలుని పట్టుకొని గొర్రెలను కాచుకుంటూ పైకి వచ్చారు. ఒక కుందేలు దొరికితే దాన్ని వండుకుందాం అని చెప్పేసి దాన్ని చంపి దాన్ని ఏం చేశారంటే ఒక గిన్నెలో వేశారు. వాళ్ళ దగ్గరికి దాన్ని కలపడానికి ఒక ఏది లేదు సాధన, ఒక గెరిట గాని ఏమీ లేదు. ఏదో వచ్చారు గొర్రెలు కాచుకోవడానికి. ఇక్కడికి వచ్చి తీరా చూస్తేనేమో ఆ దొరికింది వండుకొని తిందాం ఆకలిస్తుంది కదా అని గర్భాత్రానికి ఏదో దాన్ని చంపారు, వండే మొదలు. ఒక అతను వెళ్ళి ఏం చేశాడంటే ఒక చెట్టు కొమ్మ విరిచి తీసుకొచ్చి దాన్ని కలిపాడు. ఆ కలిపిన మరుక్షణం అది సంజీవిని మొక్క కావచ్చు, అది ప్రాణంతో లేచి వచ్చి పరిగెత్తడం మొదలు పెట్టింది. వీళ్ళు వండర్ అయ్యారు. ఇక్కడున్న జనసామాన్యానికి తెలుసు దీన్ని వీళ్ళు సంజీవిని పర్వతంగానే ట్రీట్ చేస్తారు, దాన్ని అలాగే చూస్తారు కూడా. కానీ ఆ రోజు రూఢి అయింది ఈ విషయం. ఇవాళ కేవలం దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం చేత మాత్రమే ఇక్కడ దాకా రాగలిగాం. లేకపోతే మేము బెల్గాంకి తొందరగా చేరుకోవాలని వెళ్ళిపోతూ ఉంటే అది కూడా రోడ్డు మీద కూడా లేదా ఆ బోర్డు. లోపలికి ఒక 100 మీటర్ల లోపల అంత స్పీడ్ లో కేవలం దత్త అన్న మాట ఒక్కటే కనిపించింది. వెంటనే కారాప్ అని చెప్పి వెనక్కి నడుచుకుంటూ వచ్చి చూస్తే లోపలికి దత్తక్షేత్రం ఉంది. అంటే అసలు ఆ దత్తక్షేత్రం ఏంటో చూద్దామని వస్తే ఇవాళ ఎంతటి అనుగ్రహం స్వామివారిది అని అంటే ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఒక ఆయన ఇక్కడ గురువు గారు, వారి శిష్య పరమాణువులు అందరూ ఎంత చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని
మాకు అన్ని చెప్పి విషయాలు, మాకు తీర్థప్రసాదాలు ఇచ్చి మాకు సన్మానం ఇన్ని చేశారు. ముందుగా స్వామివారిని దర్శించుకుందాం, ఆ తర్వాత ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ వస్తే మరి వసతి సౌకర్యం ఉందా, భోజన సౌకర్యం ఉందా, అలాగే ఇక్కడ ఉన్న శ్రీ పరమాత్మరాజ్ మహారాజ్ గురువు గారి గురించి కూడా తెలుసుకుందాం. అవధూత చింతన శ్రీ గురుదేవ పంతొమ్మిది 1990ల ఆరంభంలో శ్రీ పరమాత్మజీ మహారాజు గారు ఇక్కడికి వచ్చారు. వీరు ఇక్కడే దత్తాత్రేయ స్వామి వారి కోసం అని చెప్పి తపమాచరించారు. కొంతకాలానికి వారికి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలిగి వారి దర్శనం కూడా కలిగింది. ఆ తర్వాత వారు ఇక్కడే ఉండి ఇది దత్త తపోక్షేత్రం గనక దీన్ని అభివృద్ధి చేయాలని తలచి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మొదట్లో ఇది ఇంత దివ్యంగా ఉండేది కాదు, ఎవరు వచ్చేవారు కాదు. స్వామివారు ఇక్కడ అనేక గ్రంథాలను రచించారు. అందులో అత్యంత ప్రముఖమైనది పరమాబ్ది అనే గ్రంథం. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటిది. స్వామివారు నేటికి కూడా పౌర్ణమి నాడు ఇక్కడ ఇది ప్రవచనం చేస్తూ ఉంటారు. క్షేత్రాభివృద్ధికే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కూడా స్వామివారు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలైనటువంటి తాగే నీరు, అలాగే ఒక ఆసుపత్రి, ఇంకా నిత్యాన్నదాన సత్రం కూడా వీరు నడిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకి సౌకర్యార్థం వారికి వసతి గృహం కూడా చక్కటిది ఇక్కడ వీరు నిర్మించారు. ఈ దత్తాత్రేయ దేవస్థానం కొల్హాపూర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో బెల్గాం వెళ్లే మార్గంలో ఆది అనే గ్రామంలో ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా టైప్ చేస్తే మీకు దీని లొకేషన్ అనేది దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా నర్సోబావాడి త్రిస్థలి యాత్రకు వస్తే ఈ క్షేత్రాన్ని దర్శించడం మటుకు మర్చిపోవద్దు. మనం ఒకసారి ఇక్కడికి మన భజన మండలి అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ భజన చేసి ఇక్కడ స్వామివారికి మన భజన సేవని, అలాగే మాధుకరి సమర్పణ కూడా ఇక్కడ మనం మన చేతితోటే ఉండి సమర్పిద్దాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. తిరిగి నర్సోబావాడి సంపూర్ణ క్షేత్ర దర్శన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.